వెల్కమ్ టు కాలిమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అందులో ఎక్సర్సైజ్ 2.4 ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ సో దట్ లైన్ ఎల్ ప్యారలల్ టు లైన్ ఎం. So for two parallel lines, exterior opposite angles are equal. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లైన్ ఎల్ అండ్ ఎంఆర్ది టూ ఎక్స్టీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎక్స్టీరియర్ ఆపోజిట్, అంటే ఎక్స్టీరియర్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ దిస్ లైన్. లైన్ ఎంకేమో 3x - 10 degrees ఉంది. అలాగే లైన్ ఎల్కి ఎక్స్టీరియర్ ఆపోజిట్ యాంగిల్ అంటే విత్ రెస్పెక్ట్ టు ఎం వచ్చేసి 2x + 15 degrees ఉంది. సో ఈ రెండు అనేది ఈక్వల్ అవుతాయి. ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఈ అన్నోన్ వాల్యూ ఎక్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ లైన్ ఎంకి వచ్చేసి 2x + 15 degrees విచ్ ఈజ్ ఈక్వల్ టు లైన్ ఎమ్ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చేసి 3x - 10 degrees అని ఇచ్చారు. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటంటే ట్రాన్స్పోజ్, ఇక్కడ 2xని మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం, అప్పుడు అది -2x అవుతుంది. సో ట్రాన్స్పోజ్ 2x టు రైట్ హ్యాండ్ సైడ్ RHS. అలాగే ఇక -10 degrees దీన్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే అది +10 degrees అవుతుంది. సో -10 degrees టు LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అలా చేశాక యాడింగ్ ఆర్ సబ్ట్రాక్టింగ్ ద లైక్ టర్మ్స్ అని రాయాలి. సో ఇక్కడ యాడింగ్ లైక్ టర్మ్స్ అని రాస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే 15 degrees ఈ -10 degrees ఇటు వస్తే +10 degrees అవుతుంది. అలాగే 3x + 2x ఇటు వస్తే -2x వస్తుంది. సో 15 + 10 వచ్చేసి 25 degrees విచ్ ఈజ్ ఈక్వల్ టు 3x - 2x 1x. సో x ఈక్వల్ టు 25 degrees divided by 1 అని రాయొచ్చు. ఇన్ అదర్ వర్డ్స్ 25 degrees. సో దిస్ ఈజ్ అ వాల్యూ ఆఫ్ x. Coming to second one, 8 times of a number reduced by 10 is equal to the sum of 6 times the number and 4. Find the number. అంటే ఒక నంబర్ తీసుకుంటే దానికి 8తో మల్టిప్లై చేయాలి. 8 టైమ్స్ ఆఫ్ నెంబర్ అంటే 8తో మల్టిప్లై చేయాలి. తర్వాత ఆ నెంబర్లో వచ్చిన అంటే ఆ రిజల్ట్లో నుంచి మనం 10ని రెడ్యూస్ చేయాలి, అంటే మైనస్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. తర్వాత అది దేనికి ఈక్వల్ అవుతుందంటే సమ్ ఆఫ్ 6 times ద నెంబర్, అంటే 6తో ఆ నెంబర్ని మల్టిప్లై చేశాక అండ్ 4 అంటే ఇక్కడ యాడ్ చేయాలన్నమాట, 4ని యాడ్ చేయాలి. సో LHS వచ్చేసి ఈ రిలేషన్ తీసుకోవాలి, RHS ఈ రిలేషన్ తీసుకోవాలి. సో దాంతో అన్నోన్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ ద నంబర్ అన్నోన్ నెంబర్ మనం x అనుకుందాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ x మనం రాస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 8 times ఆఫ్ దట్ నెంబర్ అంటే 8 × x, అందులో నుంచి 10 రెడ్యూస్ చేయమన్నారు. సో సబ్ట్రాక్టింగ్ 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి 6 times ఆఫ్ దట్ నెంబర్, అంటే ఇక్కడ మనం ఆ నెంబర్ని x అనుకున్నాం కాబట్టి 6 × x + 4 యాడ్ 4 కాబట్టి. సో ఇప్పుడు ఏం చేయాలంటే సిమిలర్ టర్మ్స్ని ఒకే సైడ్ ఉండేలా ట్రాన్స్పోజ్ చేయాలి. ఇక్కడ మీరు అదే 8x > 6x కాబట్టి 6xని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయాలి. అలాగే -10ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే +10 అవుతుంది. సో ట్రాన్స్పోజ్ 6x టు LHS అండ్ -10 టు RHS అని రాస్తున్నాను. సో అప్పుడు 8x - 6x ఈజ్ ఈక్వల్ టు 4 + 10 అవుతుంది. సో 8x - 6x వచ్చేసి +2x, అలాగే 4 + 10 14. ఇప్పుడు ఏం చేయాలంటే 2xతో మల్టిప్లై అయింది కాబట్టి దాన్ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే అది డివైడ్ అవుతుంది. సో 1/2 అవుతుంది. సో ట్రాన్స్పోజ్ 2 టు ద RHS. సో x ఈక్వల్ టు 14 × 1/2. ఇన్ అదర్ వర్డ్స్ 14 divided by 2. సో 2 × 1 = 2, 2 × 7 = 14 కాబట్టి 7/1. ఇన్ అదర్ వర్డ్స్ x వాల్యూ వచ్చేసి 7 అవుతుంది.
So this is the second answer. Coming to third question, a number consists of 2 digits whose sum is 9. If 27 is subtracted from the number, its digits are reversed. Find the number. అంటే ఒక నంబర్ అంటే 2 డిజిట్ నెంబర్ ఉంది, దానిలో ఉన్న 2 డిజిట్స్ని అంటే వన్స్ ప్లేస్లో అలాగే టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేస్తే రిజల్ట్ వచ్చేసి 9 అవుతుంది. అలాగే ఇఫ్ 27 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నంబర్, ఇట్స్ డిజిట్స్ ఆర్ రివర్స్డ్. అంటే ఆ డిజిట్స్ అంటే వన్స్ ప్లేస్లో అలాగే టెన్స్ ప్లేస్లో ఉన్న నంబర్స్ని మనం యాడ్ చేసి అందులో నుంచి 27ని సబ్ట్రాక్ట్ చేస్తే దేనికి ఈక్వలెంట్ అవుతుందంటే ఆ 2 డిజిట్స్ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని టెన్స్ ప్లేస్లో అలాగే టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని వన్స్ ప్లేస్లో మారిస్తే ఏదైతే వస్తుందో దానికి ఈక్వల్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆ 2 డిజిట్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద నంబర్ సపోజ్ మనం ఏబీ లాగా ఇండికేట్ చేస్తే, సో లెట్ నంబర్ అంటే అది 2 డిజిట్ నెంబర్ కాబట్టి దాన్ని మనం 2 డిజిట్స్ నెంబర్ లాగా ఇండికేట్ చేస్తాం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏబీలా తీసుకున్న బి అనేది ఇక్కడ వన్స్ ప్లేస్లో ఉంటుంది, అలాగే ఏ అనేది టెన్స్ పొజిషన్లో ఉంటుంది. సో ఇచ్చిన డేటా ప్రకారం ఈ రెండింటిని యాడ్ చేస్తే అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఈజ్ 9 అన్నారు. సో కన్సిడర్ దిస్ యాజ్ ఫస్ట్ ఈక్వేషన్. సో ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏ అనేది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 10 ఇంటూ ఏ, అలాగే బి అనేది వన్స్ పొజిషన్లో ఉంది కాబట్టి దీన్ని 1 ఇంటూ బీలా రాస్తున్నా. సో ఈ ఇచ్చిన కాంబినేషన్లో నుంచి మనం 27 అనే నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇఫ్ ద డిజిట్ పొజిషన్స్ ఆర్ ఇంటర్చేంజ్. అంటే ఏ అనేది యాక్చువల్గా టెన్స్ ప్లేస్లో ఉంది, సో దాన్ని మనం వన్స్ ప్లేస్లో రాస్తున్నాం అంటే 1 ఇంటూ ఏ. అలాగే బి అనేది యాక్చువల్గా టెన్స్ ప్లేస్లో ఉంది, అంటే ఒరిజినల్గా వన్స్ ప్లేస్లో ఉంటే దాన్ని మనం టెన్స్ పొజిషన్లో రాసి 10 ఇంటూ బీలా రాయొచ్చు. సో దీన్ని 10 ఇంటూ బీ ప్లస్ 1 ఇంటూ ఏ అని కూడా రాయొచ్చు. ఓకే, సో 10 ఇంటూ బీ ప్లస్ 1 ఇంటూ ఏ. సో ఏ విధంగా రాసినా ఒకటే. సో దట్ ఈస్ 10a ప్లస్ బి మైనస్ 27 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 10b. సో ఈక్వేషన్ ఈ విధంగా అవుతుంది. సో సిమిలర్ కోఎఫిషియన్ట్స్ని సేమ్ సైడ్ మనం తీసుకొస్తే ఏమవుతుంది. సో ఇక్కడ 1aని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే 10a మైనస్ ఏ, అలాగే ఈ ప్లస్ 10bని కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ప్లస్ బి మైనస్ 10b విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 27 రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ 27 అవుతుంది. సో 10a మైనస్ 1a వచ్చేసి 9a అవుతుంది. అలాగే ఇక్కడ ఇదేమో సబ్ట్రాక్ట్ అవుతుంది, ఇది కూడా b మైనస్ 10b వచ్చేసి మైనస్ 9 ఇంటూ బి విచ్ ఈజ్ ఈక్వల్ టు 27. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 9ని మనం కామన్ తీయవచ్చు. సో 9ని కామన్ తీస్తే 9 ఇంటూ ఆఫ్ ఏ మైనస్ బి అవుతుంది విచ్ ఈజ్ ఈక్వల్ టు 27. సో నెక్స్ట్ స్టెప్లో 9ని మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ మల్టిప్లికేషన్ అనేది డివైడ్ అవుతుంది. సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 27 డివైడెడ్ బై 9 అవుతుంది. సో 9 టేబుల్లో 9 3 కాబట్టి సో ఏ మైనస్ బి ఈక్వల్ టు 3/1, ఇన్ అదర్ వర్డ్స్ 3. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. సో నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసి ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్స్ని మనం యాడ్ చేస్తే, సో యాడ్ ఈక్వేషన్ 1 and 2. సో 1 plus 2. సో దట్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేది ఏ ప్లస్ బి ఈక్వల్ టు 9. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 3. సో ఇప్పుడు మనం యాడ్ చేస్తే ఏమవుతుందంటే, సో ఏ ప్లస్ ఏ వచ్చేసి 2a, బి మైనస్ బి క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ ఏముండదు. అలాగే 9 + 3 వచ్చేసి 12 అవుతుంది. తర్వాత ఈ 2ని మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి 1/2 అవుతుంది. సో ఏ ఈక్వల్ టు 12 ఇంటూ 1/2 ఆర్ 12/2. సో 2 టేబుల్ మనం 2 6 12 కాబట్టి 6/1, ఇన్ అదర్ వర్డ్స్ 6. దేర్ ఫోర్ ఏ వాల్యూ వచ్చేసి మనకు 6. అలాగే ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ సెకండ్ ఈక్వేషన్ ఏదో ఒక దానిలో మనం ఈ ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు బి వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 9. సో ఏ వాల్యూ 6 కాబట్టి 6 + b ఈక్వల్ టు 9. సో b వచ్చేసి
ఈ +6ని మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -6 అవుతుంది కాబట్టి 9 - 6 3. సో దేర్ఫోర్ ఇచ్చిన నెంబర్ ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ దోస్ వన్స్ అండ్ టెన్స్ ప్లేస్ డిజిట్స్ ఏ అండ్ బి ప్రకారం, సో వన్స్ ప్లేస్లో బి ఉంది కాబట్టి 3 రాస్తున్నా, అలాగే టెన్స్ ప్లేస్లో ఏ ఉంది, దట్ ఈస్ 6. సో ద గివెన్ నెంబర్ ఈజ్ 63. సో దిస్ ఈజ్ ద థర్డ్ ఆన్సర్. Coming to fourth question, a number is divided into two parts such that one part is 10 more than the other. అంటే ఒక నెంబర్ 2 పార్ట్స్గా డివైడ్ అయింది, అందులో ఒక పార్ట్ ఇంకొక పార్ట్ కంటే 10 టైమ్స్ ఎక్కువ ఉంది. ఇఫ్ ద 2 పార్ట్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:3 ఆర్ 5/3, ఫైండ్ ద నంబర్ అండ్ ద 2 పార్ట్స్. సో నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే 2 పార్ట్స్ ఏంటో ఇండివిజువల్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. వాటి యొక్క రేషియో కూడా ఇక్కడ 5/3 అని ఇచ్చారు. సో మనం ఆ నెంబర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిట్స్ ఏ అండ్ బి లాగా రాసుకుందాం, సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగే. లెట్ నంబర్ ఈజ్ ఏబి, అంటే బి అంటే 1th పొజిషన్, అలాగే ఏ అనేది 10th పొజిషన్, ఇంతకుముందు లాగే. సో ఇచ్చిన ఫస్ట్ కండిషన్ ప్రకారం లెట్ ఏ ఈక్వల్ టు, అందులో ఒకటి అంటే 10th పొజిషన్లో జనరల్గా గ్రేటర్ దాన్ 1th పొజిషన్ కాబట్టి ఇక్కడ లెట్ ఏ ఈక్వల్ టు 10 ప్లస్ బి, అంటే 1th పొజిషన్ ఉన్న బిట్ యాడ్ చేస్తే ఎంత వస్తుందో అది ఏకి సమానం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బి 1 అయితే 10 + 1 ఏ వచ్చేసి 11 అవుతుంది, ఆ విధంగా. సో అలాగే ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఇచ్చారు, A/B విచ్ ఈజ్ ఈక్వల్ టు 5:3, అంటే 10th పొజిషన్ = 1th పొజిషన్ డిజిట్ ఈక్వల్ టు 5:3 అని ఇచ్చారు. సో దీన్నే A/B ఈక్వల్ టు 5/3 అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 × A ఈక్వల్ టు 5 × B ఇట్లా కూడా తీసుకోవచ్చు. సో ఈ విధంగా తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే, సో పుట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2. సో ఏలో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ మనం ఇక్కడ 10 + B అని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3 × ఇక్కడ ఏ పొజిషన్లో ఎగ్జాక్ట్లీ 10 + B అని సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు LHS RHS ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ B మాత్రమే ఉంటుంది. సో 3 × 10 + B ఈక్వల్ టు 5 × B అవుతుంది. సో ఇక్కడ రిమూవింగ్ ద బ్రాకెట్స్ అంటే మనం 3తో ఇన్సైడ్ ద బ్రాకెట్స్ మల్టిప్లై చేస్తే బ్రాకెట్ పోతుంది అనమాట. సో 3 × 10 దట్ ఈస్ 30 ప్లస్ 3 × B 3B అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5B. సో ఈ 3Bని మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే -3B అవుతుంది. సో 30 = 5B - 3B అవుతుంది. సో దట్ ఈస్ 30 = 5 - 3 2 కాబట్టి 2 × B అవుతుంది. సో ఇక్కడ 2ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి, అంటే ట్రాన్స్పోజ్ 2 to LHS. సో ఈ విధంగా రాస్తే ఏమవుతుందంటే 30/2 = B. సో దట్ ఈస్ 2 × 1 = 2, 2 15 × 30 కాబట్టి సో ఫస్ట్ డిజిట్ B వచ్చేసి మనకు 15 వచ్చింది. మనకి ఇక్కడ B వాల్యూ తెలిసింది కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ఆర్ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో B వాల్యూ అప్పుడు A వస్తుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం A = 10 + B కాబట్టి A = ఇక్కడ 10 + 15B, దట్ ఈస్ 25. సో A = 25. సో దేర్ ఫోర్ కంక్లూజన్ వచ్చేసి ఫస్ట్ పార్ట్ వచ్చేసి అంటే 10th పొజిషన్ నెంబర్, ఇన్ అదర్ వర్డ్స్ A వచ్చేసి మనకు 25, అలాగే సెకండ్ పార్ట్ ఆఫ్ దట్ నెంబర్ అంటే 1th పొజిషన్ అనుకుందాం, దాన్ని మనం స్మాల్ b లా ట్రీట్ చేసాం కాబట్టి 15 అవుతుంది. ఇప్పుడు ఆ నెంబర్ని మనం యాజ్ ఇట్ ఈజ్ రాస్తే దట్ ఈజ్ A + B, ఈ రెండు డిజిట్స్ని యాడ్ చేసి మనకి ఎంత వస్తుంది 25 + 15. సో 5 + 1 10 కాబట్టి క్యారీ ఇక్కడ 1 వస్తుంది, 1 + 2 + 1 40. సో ఆ నెంబర్ వచ్చేసి 40. సో దీస్ ఆర్ ది 3 ఆన్సర్స్, 25, 15 and 40. Coming to fifth problem, when I triple a certain number and add 2, I get the same answer as
ఐ డూ వెన్ ఐ సబ్ట్రాక్ట్ ద నంబర్ ఫ్రమ్ 50 ఫైండ్ ద నంబర్. అంటే వెన్ ఐ ట్రిపుల్ ఏ సర్టెన్ నంబర్, ఒక నంబర్ని ట్రిపుల్ అంటే 3 టైమ్స్, అంటే ఇన్ అదర్ వర్డ్స్ 3తో మల్టిప్లై చేయాలి ఆ నెంబర్ని. అండ్ యాడ్ 2 అంటే వచ్చిన రిజల్ట్కి 2 యాడ్ చేస్తే ఐ గెట్ ద సేమ్ ఆన్సర్. అప్పుడు వచ్చే ఆన్సర్ దేనికి ఈక్వల్ అవుతుందంటే యాజ్ ఐ డూ వెన్ ఐ సబ్ట్రాక్ట్ ద నంబర్ ఫ్రమ్ 50. అంటే ఆ నెంబర్ని ఏదైతే అనుకుంటామో దాన్ని 50లో నుంచి మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఏదైతే రిజల్ట్ వస్తుందో దానికి ఆ ట్రిపుల్ ఆఫ్ దట్ నంబర్ ప్లస్ యాడ్ 2 ప్లస్ 2తో ఈక్వేట్ చేస్తే ఏదైతే వస్తుందో ఆ రెండు రిజల్ట్స్ సేమ్. సో ఈ రిలేషన్స్ని అంటే ఎల్హెచ్ఎస్ ఈ రిలేషన్ యూజ్ చేయాలి, ఆర్హెచ్ఎస్ ఈ రిలేషన్ యూజ్ చేస్తే మనకు ఆ అన్నోన్ నెంబర్ ఏంటో కనుక్కోవచ్చు. సో లెట్ ద నంబర్ ఎక్స్ అనుకోండి. లెట్ ద నంబర్ ఎక్స్ సో ఇచ్చిన రిలేషన్ ప్రకారం ట్రిపుల్ ఆఫ్ దట్ నెంబర్ అంటే 3 × x, దానికి +2 యాడ్ చేయాలి, యాడ్ 2. అప్పుడు వచ్చే రిజల్ట్ దేనికి ఈక్వల్ అంటే 50లో నుంచి ఆ నెంబర్ని మనం సబ్ట్రాక్ట్ చేసి వచ్చే రిజల్ట్ అంటే 50 - x. సో ఇప్పుడు ఏం చేయాలంటే -xని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి, +2ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 3x + x = 50 - 2 అవుతుంది. సో 3x + 1x వచ్చేసి 4x అండ్ 50 - 2 వచ్చేసి 48. సో ఇక్కడ 4ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 1/4 అవుతుంది. సో 48 × 1/4, ఇన్ అదర్ వర్డ్స్ 48 / 4. సో 4 టేబుల్లో 4 × 1 = 4, 4 × 1 = 4, అలాగే 4 × 2 = 8. So 12/1, that is 12. So therefore the number is 12. So this is the fifth answer. Coming to sixth question. Mary is twice older than her sister. మేరీ అనే అమ్మాయి ఆమె యొక్క చెల్లెల కంటే 2 years పెద్ద. ట్వైస్ ఓల్డర్ అంటే డబుల్ అనమాట, 2 times ఓల్డర్. ఇన్ 5 years టైం అంటే ఆఫ్టర్ 5 years తర్వాత ఏమవుతుందంటే షీ విల్ బీ 2 years ఓల్డర్ దాన్ హర్ సిస్టర్. సో 5 years తర్వాత మేరీ ఆమె సిస్టర్ కంటే 2 years ఓల్డర్ అంటే పెద్ద, 2 years పెద్ద. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టర్ ఏజ్ సపోజ్ 10 years అయితే ఆమె 12 years అవుతుంది అనమాట. సో ఫైండ్ హౌ ఓల్డ్ ఆర్ దే బోత్ నౌ. సో వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో నేను ఇక్కడ ఏమనుకుంటే లెట్ m = మేరీస్ ప్రజెంట్ ఏజ్, అలాగే మేరీ యొక్క సిస్టర్ సపోజ్ ఎస్ అనుకుంటున్నా, ఎస్ అనే లెటర్తో ఇండికేట్ చేద్దాం. లెట్ ఎస్ ఈజ్ ద మేరీస్ సిస్టర్స్ ప్రజెంట్ ఏజ్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ m and n s అని రాయొచ్చు, ప్రతిసారి సిస్టర్ అండ్ మేరీ అని రాయకుండా. సో ఇచ్చిన రిలేషన్స్లో ఫస్ట్ రిలేషన్ ఏంటంటే మేరీ యొక్క ఏజ్ వచ్చేసి డబుల్ దట్ ఆఫ్ ద హర్ సిస్టర్స్ ఏజ్ అంటే 2 × s. సింపుల్గా m = 2s అని రాస్తున్నా. దిస్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్. అలాగే ఇంకొక రిలేషన్ ఏంటంటే ఆఫ్టర్ 5 years అంటే మేరీ యొక్క ప్రజెంట్ ఏజ్కి 5 years మనం యాడ్ చేస్తే దేనికి సమానం అవుతుందంటే 2 + హర్ సిస్టర్స్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్టర్ 5 years అంటే 2 + s + 5. సో ఇక్కడ s + 5 నేను బ్రాకెట్లో రాస్తున్నాను. సో మేరీస్ ప్రజెంట్ ఏజ్ వచ్చేసి మేరీస్ ఏజ్ ఆఫ్టర్ 5 years వచ్చేసి వాళ్ళ సిస్టర్ ఏజ్ ఆఫ్టర్ 5 yearsకి +2 యాడ్ చేస్తే ఎంత అయితే వస్తుందో దానికి ఈక్వల్ అనమాట. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. సో ఇక్కడ సింపుల్గా మనం ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మేరీ అండ్ హర్ సిస్టర్స్ ఏజ్ వస్తుంది. సో సబ్స్టిట్యూట్ ఆర్ పుట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2. సో అప్పుడు ఏమవుతుంది m = 2s. m అయితే ఎక్కడ ఉంటుందో సెకండ్ ఈక్వేషన్లో అక్కడ 2 × s అని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 2 × s + 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 + s + 5. సో ఇక్కడ 2 + 5 7 అవుతుంది. సో 2s + 5 = s + 7 అని కూడా రాయొచ్చు. తర్వాత ఈ ఎస్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం, అలాగే 5ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే 2s - 1s విచ్ ఈజ్ ఈక్వల్ టు 7 + 5 ఇటు వస్తే -5 అవుతుంది.
సో 2s మైనస్ 1s వచ్చేసి 1s. సో 7 మైనస్ 5 2. సో s ఈక్వల్ టు 2/1 ఆర్ 2. సో ఇక్కడ ఎస్ అంటే ఏమనుకున్నామంటే మనం మేరీస్ యొక్క సిస్టర్ యొక్క ప్రజెంటేజ్. సో దట్ ఈస్ 2 years. అలాగే మేరీ యొక్క ప్రజెంటేజ్ m ఈక్వల్ టు, సపోజ్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే 2 ఇంటూ ఎస్ కాబట్టి 2 ఇంటూ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 4 years. దేర్ఫోర్ కంక్లూజన్ మీరు రాయండి. దేర్ఫోర్ మేరీస్ ప్రజెంట్ ఏజ్ 4 years, మేరీస్ సిస్టర్ ఏజ్ వచ్చేసి 2 years. సో కమింగ్ టు 7th problem. In 5 years time, Reshma will be 3 times old as she was 9 years ago. How old is she now? So in 5 years time Reshma will be, అంటే ఆఫ్టర్ 5 years రేష్మా యొక్క ఏజ్ ఎంత ఉంటుందంటే విల్ బి 3 times ఓల్డ్ యాజ్ షీ వాజ్ 9 years ago. అంటే 9 years ago ఎంతైతే ఆమె ఏజ్ ఉందో దాన్ని మనం 3తో మల్టిప్లై చేస్తే ఎంతైతే వస్తుందో దానికి 5 years ఆఫ్ టైమ్ ఆఫ్ రేష్మాస్ ప్రజెంటేజ్ ఈక్వేట్ చేస్తే వచ్చే ఏజ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఈ రిలేషన్స్ని మనం యూజ్ చేసి రేష్మా యొక్క ఏజ్ ప్రజెంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో లెట్ ఆర్ ఈజ్ రేష్మాస్ ప్రజెంటేజ్ అనుకుంటే సో ఇచ్చిన రిలేషన్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 5 years తర్వాత ప్రజెంటేజ్ ఆఫ్ రేష్మా అంటే r+5 విచ్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే 3 times దట్ ఆఫ్, అంటే 3 ఇంటూ రేష్మాస్ ఏజ్ 9 years బ్యాక్, అంటే ప్రజెంటేజ్ మైనస్ 9 years బ్యాక్. సో 3 ఇంటూ r-9తో మనం ఈక్వేట్ చేయాలి. సో నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే 3తోని మనం ఇన్సైడ్ ద బ్రాకెట్స్ మల్టిప్లై చేస్తే రిమూవింగ్ ఆఫ్ బ్రాకెట్స్ అవుతుంది. సో r+5 ఈక్వల్ టు 3 ఇంటూ r మైనస్ 3 9, 3 ఇంటూ 9 27. సో ఆ తర్వాత ఈ +3rని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి అలాగే +5ని రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి ఏమవుతుందంటే r-3r విచ్ ఈజ్ ఈక్వల్ టు -27 -5. సో r-3 అంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ అవుతుంది 1r - 3r. సో 3 - 1 2, బట్ ఇక్కడ -3 కాబట్టి -3 + 1 కాబట్టి -2r వస్తుంది. అలా ఇక్కడ రెండింటికి సేమ్ పొలారిటీ ఉంది, మైనస్ మైనస్ కాబట్టి రెండు యాడ్ అవుతాయి. సో 27 + 5 జనరల్గా 32, బట్ ఇక్కడ -32 అవుతుంది. సో ఆ తర్వాత -2ని మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి. సో అప్పుడు r ఈక్వల్ టు -32 డివైడెడ్ బై -2 అవుతుంది. సో ఇక్కడ పొలారిటీస్ అనేవి మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయొచ్చు. అలాగే 2 టేబుల్లో 2 1 = 2, 2 16 = 32 కాబట్టి 16/1 దట్ ఈస్ 16. దేర్ఫోర్ Reshma's present age equal to 16 years. So this is the conclusion of the given problem. So coming to last problem, that is the 8th one. A town's population increased by 1200 people, and then this new population decreased 11%. The town now had 32 less people than it did before the 1200 increase. Find the original population. సో ఒక టౌన్లో అంటే ఒక నగరంలో పాపులేషన్ 1200 people ఇంక్రీజ్ అయ్యారు, అంటే 1200 మంది ప్రజలు పెరిగారు. అండ్ దెన్ దిస్ న్యూ పాపులేషన్ డిక్రీజ్డ్ 11%. సో 1200ని మన ప్రజెంట్ పాపులేషన్కి యాడ్ చేశాక దాన్ని 11% డిక్రీజ్ చేయాలి. అలా ఇంకొక సెంటెన్స్ ఏంటంటే ద టౌన్ నౌ హ్యాడ్
32 లెస్ పీపుల్ దాన్ ఇట్ డిడ్ బిఫోర్ ది 1200 ఇంక్రీజ్. అంటే 1200 మెంబర్స్ మనం యాడ్ చేయకముందు ఏదైతే టౌన్ పాపులేషన్ ఉందో దానిలో 32 లెస్ పీపుల్ ఉన్నారని చెప్తాను. అంటే 32 మనం సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. సో ఫైండ్ ద ఒరిజినల్ పాపులేషన్. సో లెట్ టౌన్స్ పాపులేషన్ పీ అనుకుందాము. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ పీ రాస్తే మనము ఫస్ట్ సెంటెన్స్ ప్రకారం పీ ప్లస్ 1200 అంటే ఒరిజినల్ పాపులేషన్కి మనం ఎంత యాడ్ చేయాలి, 1200 న్యూ పీపుల్ యాడ్ అయ్యారు. అందులో నుంచి మనం 11% డిక్రీజ్ చేయాలి. 11% అంటే 11/100. సో 1% అంటే 1/100. అలాగే ఇక్కడ 11% కాబట్టి 11/100 లాగా రాస్తున్నాం. ఇంటూ ఆఫ్ పీ ప్లస్ 1200 కాబట్టి ఇంటూ పీ ప్లస్ 1200. సో దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, సో పీ ప్లస్ 1200 ఈ 11/100ని మనం ఇన్సైడ్ ద బ్రాకెట్స్ మల్టిప్లై చేస్తే రిమూవింగ్ ఆఫ్ బ్రాకెట్స్ అవుతుంది. సో మైనస్ 11/100 ఇంటూ పీ మైనస్ 11p డివైడెడ్ బై 100. అలాగే మైనస్ 11/100 ఇంటూ 1200. సో దట్ ఈస్ 11 ఇంటూ 1200 డివైడెడ్ బై 100 లా రాసుకున్నాం. సో ఇక్కడ 0 0 0 0 క్యాన్సిల్ చేస్తే 11 ఇంటూ 12. సో దట్ ఈజ్ సో 1 2 జా 2 1 1 జా 1 అలాగే 1 2 జా 2 1 1 1 జా 1. సో 2 అంటే 2 3 1 అంటే 1s ప్లస్ 10s ప్లస్ 100s 132 వస్తుంది ఇక్కడ. సో దీన్ని నేను 132 అని రాస్తున్నాను సింపుల్గా. 132 డివైడెడ్ బై 1 ఇన్ అదర్ వర్డ్స్ 132. సో పీ మైనస్ 1200 మైనస్ 11p డివైడెడ్ బై 100 మైనస్ 132. సో ఫర్దర్ మనం దీన్ని సింప్లిఫై చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకోవాలి. సో ఇక్కడ p మైనస్ 11p బై 100 అనేది సిమిలర్ టర్మ్స్. అలాగే మైనస్ 1200 మైనస్ 132 ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎల్సిఎం తీసుకుంటే p మైనస్ 11p డివైడెడ్ బై 100 లా రాస్తున్నాను. అలాగే మైనస్ 1200 మైనస్ 132 అంటే ఇదొక గ్రూప్ ఇదొక గ్రూప్ ఈ విధంగా తీసుకుందాం. సో ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుందంటే 100, ఇక్కడ ఏం లేదు 1 అనుకోండి, 1 ఇంటూ 100 100. సో 1 ఇంటూ 100 100 అలాగే 100 ఇంటూ పీ వచ్చేసి మనకు 100 పీ అవుతుంది. అలాగే 100 ఇంటూ 1 100 కాబట్టి ఆ 1తో 11pని మల్టిప్లై చేస్తే 11p ఇంటూ 1 దట్ ఈస్ 11p. సో ఇక్కడ వచ్చేసి ఇది మైనస్ 1200 మైనస్ 132 కూడా ఒకవేళ మైనస్ మనం కామన్ తీసి ఇక్కడ ప్లస్ అవుతుంది. అంటే 1200 ప్లస్ 132 దట్ ఈస్ సో ఇక్కడ ఇది ప్లస్ 1200. సో ప్లస్ 1200 కాబట్టి 1200లో నుంచి మనం ఈ 132ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకు ఎగ్జాక్ట్లీ 1068 వస్తుంది. సో ప్లస్ 1068. సో దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్లో ట్రీట్ చేద్దాము. అలాగే సెకండ్ ఈక్వేషన్ వచ్చేసి ప్రజెంట్ పాపులేషన్ మైనస్ 32 అని ఇచ్చారు సింపుల్గా. సో దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్లో తీసుకుందాం. ఆ తర్వాత మనం ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్తో ఈక్వేట్ చేస్తే సో 1 ఈక్వల్ టు 2 చేద్దాం. సో ఇక్కడ మనం 100 మైనస్ 11p దట్ ఈస్ 89p వస్తుంది. సో 89p divided by 100 plus 1068 which is equal to p minus 32. సో ఇక్కడ p టర్మ్స్ ఒకవైపు అలాగే ఈ నంబర్స్ని ఇంకోవైపు ఉండేలాగా ట్రాన్స్పోర్ట్ చేస్తే సో 89p by 100 minus p which is equal to minus 32 minus 1068 వస్తుంది. సో తర్వాత మనం ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే సో 89p minus 100p divided by 100 which is equal to ఇక్కడ ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే minus 32 minus 1068.
సో ఇక్కడ ఈ రెండు మనం యాడ్ చేసి 1068 అలాగే 32 8 + 2 10 కాబట్టి 0 1 ప్లేస్ క్యారీ వచ్చేసి 10 ప్లేస్ 1 + 6 + 3 అగైన్ 10 వస్తుంది అక్కడ. ఇక్కడ 0 అనేది 10s ప్లేస్లో, అలాగే 1 క్యారీ వచ్చేసి 100s ప్లేస్లో 1 + 0 1 వస్తుంది. 1000s ప్లేస్లో 1 అలాగే తీసుకున్నాం. సో ఇప్పుడు అయితే ఈ రెండింటికి మైనస్ పొలారిటీ ఉంది కాబట్టి -1100 లాగా రాసుకోవచ్చు. ఆ తర్వాత ఈ 100ని ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేద్దాం. అలాగే 100లో నుంచి 89 తీసేస్తే మనకు 11 వస్తుంది. అయితే ఇక్కడ -100p + 89p కాబట్టి -11p విచ్ ఈజ్ ఈక్వల్ టు -1100 × 100. సో ఇక్కడ మైనస్ క్యాన్సిల్ చేయొచ్చు. సో 11p ఈజ్ ఈక్వల్ టు, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1100 × 100 వచ్చేసి 1,10,000 లాగా రాయొచ్చు. సో తర్వాత ఈ 11ని మనం రైట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే 1/11 అవుతుంది. సో 1,10,000 / 11. సో 11తో మనం ఇక్కడ డివైడ్ చేస్తే 11 1 × 11, ఇక్కడ కూడా 11 1 × 11, తర్వాత 4 zeros యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటే సరిపోతుంది. సో వాట్ ఈస్ ఆన్సర్? 10,000 అనమాట. దేర్ ఫోర్ ద ప్రజెంట్ పాపులేషన్ ఈజ్ 10,000. So thanks for watching this video. Please subscribe and share this channel.